నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును నిన్నత గడువులోగా పూర్తి చేస్తానంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాలగా అనండి పోలవరం ప్రాజెక్టు. రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినప్పుడు స్టార్ట్ చేశారు పోలవరం ప్రాజెక్టు. అట్లాంటి పోలవరం ప్రాజెక్టు ఈ బుద్ధుడికి అట్లాగే ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టు మీద ఎక్కువ దృష్టి పెట్టడం, దీన్ని ఎక్కువ స్పీడప్ చేయడం, 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును పట్టించుకోకుండా వదిలేయడం వల్ల ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగింది. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు స్పీడప్ పెంచుకోవడం, దాని ముందుకు సాగడం కూడా చేస్తున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్టుకు సహకరిస్తుంది. పోలవరం ప్రాజెక్టుకు తగిన సహకారం కూడా కేంద్ర ప్రభుత్వం అందించడం, దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది. ఈ పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు నిన్నత గడువులోగా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎందుకంటే ఈ పోలవరం ప్రాజెక్టు మనం చూసుకుంటా పోతే ఒకసారి ఇది మార్చి 31 నాటికి పోలవరం సిద్ధమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. అప్పటికల్లా తొలి దశ పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. 18న రాష్ట్రానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వస్తున్నారు. మొదటి దశ పనులన్నింటికి నిధులు కోరతాం, రెండో దశ పనులకు కూడా చాలా డబ్బు కావాలి. నేను ప్రాజెక్టును 37 సార్లు సందర్శించిన, 136 సార్లు రివ్యూ చేశా. ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి, శ్రీశైలంలో నిలువలుంటే సెప్టెంబర్ 1న ఎలుగొండ నుంచి నీట విడుదల చేస్తాము. 3 ఏళ్లలో 36 ప్రాధాన్యత ప్రాజెక్టులు పూర్తి, 9 నెలల్లో కాటన్ బ్యారేజ్కి 117 గేట్లు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. ధవళేశ్వరం, పోలవరం ప్రాజెక్టులు సందర్శించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ పోలవరం గురించి మనం చూసుకుంటా పోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా పర్యటించి పనులను సరళిని కూడా పరిశీలించారు. తొలుత ప్రాజెక్టు ప్రధాన వ్యూ పాయింట్కు చేరుకున్న సీఎం అక్కడ నుంచి నిర్మాణ పనులు మొత్తం ప్రగతిని మ్యాపుల ద్వారా ఇచ్చించారు. అనంతరం వివిధ కీలక నిర్మాణ ప్రాంతాలను పర్యటించి అక్కడ ఇంజనీరింగ్ నిపుణుల నుంచి సాంకేతిక వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం డిసెంబర్ 31 నాటికి తొలి దశ పూర్తి చేస్తానని కూడా చెప్పుకొని అంటున్నారు. ఈ పోలవరం పర్యటనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, అట్లాగే ప్రిన్సిపాల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మరియు ప్రభుత్వ జనవనరుల శాఖ సలహాదారులు వెంకటేశ్వరరావులు ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని చంద్రబాబు నాయుడు గారికి వివరించారండి. ప్రస్తుతం డయాఫామ్ వాల్ మరియు అన్ని వద్ద చేపడుతున్న కార్యక్రమాలపై కూడా చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు మీద ఎక్కువ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు కూడా మనకు తెలుస్తుందండి. ఎందుకంటే ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, ఇది ఆంధ్రప్రదేశ్ల జీవనాధార లాంటిది ప్రాజెక్టు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పర్యటన ప్రతి నిర్మాణ దశను నిశ్చితంగా పరిశీలించి ఉంచారు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే డిజైన్ నిపుణులతో ముఖాముఖిగా మాట్లాడారు. పనుల వేగాన్ని పెంచే క్రమంలో క్షేత్రస్థాయిలో ఎదురుతున్న భౌగోళిక సాంకేతిక సవాళ్లు, నిధుల లభ్యత మరియు గోదావరి వరద నీటి మళ్లింపు వంటి అంశాలను చంద్రబాబు నాయుడు గారు చర్చించారు. అట్లాగే కేంద్రం నిధులు సర్దుబాటు ప్రక్రియ వేగంగా సాగుతున్నందున ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పనులు మరింత స్పీడప్ చేయాలని కూడా అధికారులకు సూచించారు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు పాల్గొన్నారండి. అధికారుల తరపున ఏలూరు జిల్లా కలెక్టర్, పోలవరం జిల్లా కలెక్టర్, పోలీస్ ఐజీ అశోక్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పర్యటనలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు,
పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి, అభివృద్ధి చేయాలి. మార్చి 31 నాటికి పోలవరం సిద్ధం. అప్పటికల్లా తొలి దశ పూర్తి చేస్తామనేది కూడా చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏం చెప్తున్నారంటే 2019 నాటికి పోలవరం పనులు 72% పూర్తి చేశామని, జగను 5 ఏళ్ల సంవత్సరంలో కేవలం 2% పనులే జరిగాయని, 2024లో కూటమి వచ్చాక ఈ 2 ఏళ్ల లోపే 15% పనులు పూర్తి చేశామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. అదే చంద్రబాబు నాయుడు గారు 2019లో వచ్చి ఉండింటే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రెండు కూడా కంప్లీట్ అయిపోవు. కానీ ఒక ఛాన్స్ అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు, అట్లాగే అమరావతిని రాజధానిని కూడా లేకుండా చేయడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలు కూడా అవకాశాన్ని నమ్మితే పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చాలా దిగజారిపోతుంది. కాబట్టి ప్రజలు కూడా డెవలప్మెంట్ చేసే వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి జరుగుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు 2019లో సీఎం అయి ఉండింటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేది, ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ ఒక రూపం వచ్చేది. ఈ పొద్దు మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరుండి రాజధాని పనుల మీద, పోలవరం ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు అవకాశాల కోసం మనం ఇట్లా అట్లా అంటే ప్రజల్లో కూడా డెవలప్ చేసే వాళ్ళ మీద ఉండరు. కానీ కొన్ని మాటలు చెప్తే ఒక ఛాన్స్ అంటూ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు ఎలా మోసపోయారనేది అందరికీ తెలిసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పోలవరం ప్రాజెక్టు అది 2019 నాటికే 72% పూర్తయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 5 సంవత్సరాల్లో దాని జోలికి పోలేదు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2024లో వచ్చిన తర్వాత 15% పూర్తయింది. కాబట్టి అదే 2019లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయి ఉండింటే ఈ పొద్దు పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అవ్వు, రాజధాని కంప్లీట్ అవ్వు, డెవలప్మెంట్ అవ్వు, ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధానికి ఒక రూపం అనేది వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయడం అన్నీ చేసుకుంటూ ఈ పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మార్చి 30 నాటికి పోలవరం సిద్ధమని, అప్పటికల్లా తొలి దశ పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. కాబట్టి రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులన్నీ వచ్చే మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆపై గోదావరి నదికి వరద వచ్చిన వెంటనే ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని కూడా వెల్లడించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, మార్చి 31 నాటికి తొలి దశ పూర్తి చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4 తడవలు సీఎం అయ్యారంటే ఆసామాసి కాదు. అతను డెవలప్మెంట్, అతను ముందు చూపు ఉండడం వల్లనే 4 తడవలు సీఎం అయ్యారు. కాబట్టి ముందు చూపు ఉన్న నాయకులను మనం ఎంచుకుంటే మన రాష్ట్రము, మన ప్రజలు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సీఎంను మనం పోగొట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి చంద్రబాబు లాంటి నాయకుడిని మనం ఎప్పటికీ కోల్పోకూడదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకుడు కావాలి. పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, అట్లా అన్ని విధాల డెవలప్మెంట్ అయ్యి రాయలసీమలో కావచ్చు అన్ని ప్రాంతాలను డెవలప్మెంట్ అవ్వాలంటే ఇట్లా విజన్ ఉన్న నాయకుడు, ముందున్న చూపున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవసరం అనేది కూడా ప్రజలు గుర్తించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.